తెలుగు, తమిళ, హిందీ చిత్రాలను తన అందం, నటనతో మంత్రముగ్ధుల్ని చేసిన అతిలోక సుందరి శ్రీదేవి గారు. శ్రీదేవి పేరుతో ఇప్పుడు ఒక పెద్ద ఆస్తి వివాదం తెరపైకొచ్చింది. ఈ వివాదం కారణంగా ఆమె కుటుంబం కోర్టుని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీదేవి భర్త ప్రముఖ నిర్మాత బోని కపూర్ తో పాటు కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ కలిసి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తమ కుటుంబానికి చెందిన విలువైన భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ జాయింట్ పిటిషన్ దాఖలు చేశారు. చెన్నై సమీపంలోని చెంగల్పట్టులో ఉన్న సుమారు 4.7 ఎకరాల విలువైన స్థలం ఈ వివాదానికి కేంద్ర బిందువయ్యింది. ఈ భూమిని 1988 ఏప్రిల్ 19న స్వయంగా శ్రీదేవి గారు చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు పత్రాలు చెప్తున్నాయి. అప్పటి నుంచి ఈ ఆస్తి ఆమె కుటుంబం ఆధీనంలోనే ఉందని కపూర్ ఫ్యామిలీ కోర్టులో స్పష్టం చేసింది. అయితే ఇటీవలే కొందరు వ్యక్తులు తాము అసలు వారసులమంటూ ముందుకు వచ్చి ఈ ఆస్తిపై హక్కులు కోరుతూ సివిల్ దావా చేశారు. అంతేకాదు 2005లో తాంబరం తహసీల్దార్ నుండి వారసత్వ ధృవపత్రం కూడా పొందినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన బోని కపూర్ తరపు న్యాయవాదులు కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. ఆ ధృవపత్రం ఫేక్ గా పొందినదని, అసలు యజమాని కుటుంబానికి తాంబరం ప్రాంతంతో సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ వాదనలు పరిశీలించిన ఎన్ ఆనంద్ వెంకటేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లో ఉన్న ఫేక్ వారసత్వ ధృవపత్రాన్ని రద్దు చేయాలని ఆదేశిస్తూ తాంబరం తహసీల్దార్కు 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇక మరోవైపు టీవీ తమిళ్ సెల్వి నేతృత్వంలోనే ధర్మాసనం స్థానిక కోర్టులో జరుగుతున్న చర్యలపై తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను 2026 మార్చ్ 26 కి వాయిదా వేసింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, శ్రీదేవి కొనుగోలు చేసిన ఈ విలువైన ఆస్తి చివరకు ఎవరి చేతికి చేరుతుందని, తదుపరి విచారణలో కోర్టు ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.